మనం లాస్ట్ క్లాస్లో ఎల్సిఎం ఎలా చేయాలనేది తెలుసుకున్నాము. ఈ క్లాస్లో అయితే హెచ్సిఎఫ్ ఎలా చేయాలి అనేది అయితే ఈజీగా ఎలా చేయాలనేది తెలుసుకుందాం. హెచ్సిఎఫ్ అంటే మీన్స్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఓకే, ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. ఇది హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఫ్యాక్టర్ అంటే ఏంటి? ఫ్యాక్టర్ అనగానే మనకి ఏం తెలియాలి అంటే 20లో 24లో హెచ్సిఎఫ్ కామన్ ఫ్యాక్టర్స్ అంటే ఈ రెండిట్లో కామన్గా రెండిట్లో కామన్గా ఉండే ఫ్యాక్టర్స్ ఏంటనేది తెలియాలి. అంటే ఎగ్జాంపుల్ 20 ఏ టేబుల్స్లో పోతుంది? 1 టేబుల్లో 120 20 2 10s 20, అలాగే 4 5s 20, అలాగే 5 4s 20, అలాగే ఇలా ఈ టేబుల్ అన్నిటిలో కూడా 20 అనేది పోతుంది. 24 అనేది కూడా అంతే అన్నమాట. ఇది ఏ టేబుల్లో పోతుందో అలాగే చూసుకోవాలి కామన్గా ఈ పోయే టేబుల్స్. అది డివిజన్ మెథడ్లో ఎలా చేయాలి అనేది ఈజీగా అయితే మనం తెలుసుకుందాం. ఇక్కడ 20 24 ఇచ్చాడు కాబట్టి 21s 20. ఓకే, 24లో నుంచి 20 పోతే 4. ఓకే, ఇక్కడ దాకా చేసి ఇక్కడితో ఇది రిమైండర్గా తీసుకుని మనం ఇక్కడితో అయితే స్టాప్ అయిపోకూడదు. 0 వచ్చేంతవరకు మనం చేస్తూనే ఉండాలి. అది ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాము. ఓకే, దీన్ని ఇప్పుడు డివిజర్గా తీసుకుని దీన్ని డివైజర్గా తీసుకోవాలి. ఈ 20ని మళ్ళీ ఇటు సైడ్ వేసుకోవాలి. 4 టేబుల్లో 20 క్యాన్సిల్ అయ్యేటట్టు చూడాలి. ఓకేనా? 4 5s 20, 20లో నుంచి 20 పోతే 0 వచ్చిందా? ఇలాగా 0 వచ్చేంత వరకు ఇలా కంటిన్యూస్ చెయ్యాలి. ఓకేనా? అదే ఇక్కడ 0 కాకుండా మ్యాక్సిమం ఇంకొక నెంబర్ వస్తే కనుక ఆ నెంబర్తో మళ్ళీ ఇలా పెట్టి ఇదే డివైజర్గా తీసుకుని చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ 0 వచ్చేసింది కాబట్టి ఇంకా మనకి కొనసాగించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీన్ని మనం హెచ్సిఎఫ్గా తీసుకోవాలి. దీన్ని తీసుకోకూడదు హెచ్సిఎఫ్గా. ఇక్కడ ఉన్నదాన్ని మనం ఇటు లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని మనం హెచ్సిఎఫ్గా తీసుకోవాలి. ఓకే, 20 24 హెచ్సిఎఫ్ ఈజ్ 4. ఓకేనా? ఇప్పుడు హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటి? 20 24కి 4. అలాగే ఇంకొకటి చూద్దాం. ఇదిగోండి, ఈ సమ్లో అయితే 3 కనుక్కోమన్నాడు అనమాట. 3 ఇచ్చిన 4 ఇచ్చిన ఎలా కనుక్కోవాలనేది ఈ సమ్లో చూద్దాము. 15 డివైజర్గా తీసుకున్నాము. 15 16 ఫస్ట్ చేస్తున్నాం అనమాట. 15 డివైజర్గా 16 డివిడెండ్గా అయితే తీసుకున్నాము. 15 1s 15. 16లో నుంచి 15 మైనస్ చేస్తే 1. ఈ 1ని డివైజర్గా తీసుకుని మళ్ళీ 15ని డివిడెండ్గా తీసుకుని చేయాలి. 1 15s 15. 15లో నుంచి 15 మైనస్ చేస్తే 0 వచ్చేసింది కాబట్టి అలా 0 వచ్చేదాకా చేయాలని చెప్పాను కదా. 0 వచ్చేసింది. ఇప్పుడు 15 16 యొక్క హెచ్సిఎఫ్ ఏంటి? మనం ఈ 1 అన్నమాట. ఆ లెఫ్ట్ సైడ్ ఉంది చూసారా, అది తీసుకోవాలి మనం. ఓకే, ఇప్పుడు 15 16 యొక్క హెచ్సిఎఫ్ 1. ఇప్పుడు 26తో చేద్దాం. 26కి ఈ 1 హెల్ప్గా తీసుకోవాలన్నమాట. మనకి హెచ్సిఎఫ్ వచ్చింది కదా 15 16కి, ఆ 1తో చేయాలన్నమాట. 126 26. 26లో 26 పోతే 0. ఇప్పుడు హెచ్సిఎఫ్ ఏంటి? 26 యొక్క హెచ్సిఎఫ్ 1 అన్నమాట. ఓకే, హెచ్సిఎఫ్ ఆఫ్ 26 ఈజ్ ఈక్వల్ 1. ఓకే, ఇప్పుడు మొత్తం ఈ 3 కనుక్కున్నాం. 15 16 26 యొక్క హెచ్సిఎఫ్ కనుక్కున్నాం కాబట్టి 15 16 26 యొక్క హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ 1. ఇలాగైతే చేస్తామన్నమాట. ఇలా 3 నెంబర్స్ ఇచ్చినా 4 నెంబర్స్ ఇచ్చినా కానీ ఇలాగ ఫస్ట్ 2 నెంబర్స్తో చేసి తర్వాత ఆ ఆన్సర్తో మళ్ళీ ఇంకొక నెంబర్తో చేస్తాము.
అలా కాకుండా ఇంకొక మెథడ్, షార్ట్ కట్ మెథడ్లో ఇంకొక మోడల్ ఏంటంటే ఇలా ఫ్యాక్టర్స్. హెచ్సిఎఫ్ అంటే ఏంటి? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్స్. అయితే 15, 16, 26 యొక్క ఫ్యాక్టర్స్ని మనం ఫస్ట్ ఇలాగైతే నోట్ చేసుకోవాలన్నమాట. హెచ్సిఎఫ్ మీన్స్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో ఈ ఫ్యాక్టర్స్ అంటే ఆ నెంబర్ ఏ టేబుల్స్లో పోతుంది అనేది మనం చూడాలి. 15 ఏ టేబుల్స్లో పోతుంది? 1 టేబుల్లో. 115 15. ఇంకా వేరే టేబుల్ ఏం పోతుంది? 3 టేబుల్లో పోతుంది. అలాగే 5 టేబుల్లో. ఓకే ఇలాగైతే పోతుంది, రాసుకున్నాం. అలాగే 16 1 టేబుల్లో 16 పోతుంది. అలాగే 2 8s 16 2 టేబుల్లో పోతుంది. అలాగే 4 టేబుల్లో పోతుంది. 4 4s. అలాగే ఇంకా 16 8 టేబుల్లో పోతుంది. 8 2s 16. అలాగే 16 టేబుల్లో పోతుంది. 16 1s 16. అలాగే 26 1 టేబుల్లో పోతుంది. ఇంకా ఏ టేబుల్లో పోతుంది? 13 టేబుల్లో. 13 2s 26. అదనమాట. ఇంకా వీటన్నిటిలో కామన్గా ఉన్న ఫ్యాక్టర్స్ చూడాలి. అది మనకు కామన్గా ఉన్నాయి తీసుకోవాలి. వీటన్నిటిలో కామన్గా ఉన్నది ఏంటి? 1 ఒకటే ఉంది. సో కామన్ ఫ్యాక్టర్ 1. ఓకేనా? ఇంకా మిగతావి కూడా కామన్గా ఉంటే అవి మనం తీసుకునేవాళ్ళము. అక్కడ ఒకటే ఉంది కాబట్టి తీసుకున్నాం. అలా ఇంకా 2 3 కలిస్తే అవి కూడా కామన్ ఫ్యాక్టర్స్ కింద తీసుకుంటాం. కానీ హెచ్సిఎఫ్ అని అడిగాడు. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్స్. ఉన్న కామన్ ఫ్యాక్టర్స్లో హైయెస్ట్ నెంబర్ ఏదో అదే తీసుకునేవాళ్ళం. అక్కడ కానీ ఒకటే కామన్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి 1 వేసేసాం హెచ్సిఎఫ్గా. ఇదిగోండి సేమ్ సమ్. ఇంత అక్కడ ఆ మెథడ్లో చేసినప్పుడు ఆన్సర్ 1 వచ్చింది. ఇప్పుడు ఇదిగో ఇలా ఈ షార్ట్ కట్ మెథడ్లో ఇలా చేసినప్పుడు ఆన్సర్ 1 వచ్చింది.